31st ప్లానింగ్స్ ఏం లేవా? 31st ప్లానింగ్స్ లేవా? ఏం ప్లానింగ్స్ ఉంటాయండి? ఆల్రెడీ షాపులు తీసేశారు, తెలుసా మీకు? షాపులు తీసేశారు రాత్రి 1 గంట వరకంట. సూపరు. ఇంక మరి చికెన్లు మటన్లు జనాలు బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఎంజాయ్ చేయండి. ఎందుకండి మనకి ఇది కాదు, ఎందుకు ఏ రోజు ఎలాగుందో అలాగ వెళ్ళిపోవాలి అంతే. ఇది స్పెషల్ డే ఏం కాదు మనకి. ఉగాది మన స్పెషల్ డే. ఓకే అయితే ఓకే అండి, తప్పదు. కుర్రవారు అందరూ మామూలుగా ఎంజాయ్ చేస్తున్నారు, చేయనివ్వండి, ప్రశాంతంగా ఉండండి. ఏదో సరదా డ్యాన్స్లు వేసుకోండి, వాళ్ళకే ఉండండి. అంతే తాగేసి రోడ్ల మీద తిరగడము అబ్బాబాబాబాబా. ముఖ్యంగా చెప్తున్నానండి, కేకుల విషయంలో మనకి కావాల్సిన ఫ్లేవర్ కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాపం కలర్స్ వేసి కెమికల్స్ వేసి రకరకాల కేకులు తయారు చేస్తున్నారు. అది మనం తింటే ఎంత డేంజర్ ఉందో ఆల్రెడీ రీల్స్లోని అన్ని చూసినవి చెప్తుంటాను, ఒకసారి గుర్తు చేస్తుంటాను అంతే. చాలా డేంజర్ అండి. ముఖ్యంగా కేకులోని రెడ్ వైలెట్ అలాంటివి రకరకాల, ఈ వెనీలా కేక్ అనుకుంటా అది డేంజర్. ప్రతిదీ కేకులన్నీ డేంజరే. ఏ స్పాంజ్ కేకులు వచ్చేవి చిన్న కేమ్ రాసేవారు, ఇప్పుడు అలా కాదు. కెమికల్ ఇష్టం కెమికల్ వాడుతున్నారు. పుట్టిన దగ్గర నుంచి పుట్టాడు కేకు, బర్త్డే కేకు, అలా రకరకాలుగా పెళ్ళి కేకు. మొన్న నవ్వొచ్చిన విషయం ఏంటంటే, మా తాత డెత్ డే అని చెప్పాడు, కేక్ కట్ చేసి వాళ్ళ తాతతో కేక్ కట్ చేసి మొక్క తినిపించాడు. ఆ తర్వాత కుర్రలందరూ తిన్నారు. ఏంటి అది కేకు. చాలా డేంజర్ అండి. కేకులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే, మొహాలకు రాసుకోవడము అలా చాలా అయిపోతున్నారు. నెక్స్ట్ కేక్ విపరీతంగా తినకండి. ఒక చిన్న మొక్క తినండి. కేకులు చాలా డేంజర్ అండి. నేను ఎప్పుడు చెప్పి సోదే అది. మరి అందులోని బిర్యానీ ఆఫర్లు 1+1 ఆఫర్లని ఇయని బోల్డ్ ఆఫర్లు ఆడుతుంటారు. కేకులు ఆఫర్లు ఆడతారు. చెత్త ఫుడ్ ఏమి కొనకండి. ఏదో నచ్చింది మంచిది కొనుక్కోండి, మంచి చోట అనుకుంటే కొనుక్కోండి. అలాగే మరి తప్పదు, ఎన్నిసార్లు చెప్పినా ఆ టేస్టింగ్ సాల్ట్కి నమస్కారం. 5 కలర్స్ వాడుతున్నారు, రెడ్, ఆరెంజ్, ఎల్లో, వాటికో నమస్కారం. మరి తప్పదు, ఇంట్లోనే చక్కగా వండుకోండి, హ్యాపీగా తినండి. అమ్మ చేతి వంట కమ్మనైనది, గుర్తుంచుకోండి.